నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మమతా బెనర్జీ తిరుగులేని శక్తి. మమతా బెనర్జీ అలాంటి మమతా బెనర్జీ గారి మీదనే తిరుగుబాటు ఓడిపోయిన తర్వాత తిరుగుబాటు మొదలైందండి. ఎందుకంటే మమతా బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఎందుకంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కు శాసనసభ పక్షనేతగా మన మమతా బెనర్జీ గారు బహిష్కరించిన నేతకే ఆ శాసనసభ పక్షనేతగా స్పీకరు గుర్తించారండి. ఎందుకంటే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సీలిక దిశగా అడుగులేస్తుందండి. ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి కూడా రాకపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 58 మంది ఎమ్మెల్యేలు ఆమెను వ్యతిరేకించారు. అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ సైడ్ ఉంటే అదే ఆ పార్టీకి పోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ గారు చీలిక అనేది చాలా విచిత్రంగా ఉందండి. ఆయనను చూసుకుంటా పోతే ఎంతో శక్తివంతురాలు అయింది మమతా బెనర్జీ గారు. అలాంటి మమతా బెనర్జీ గారి మీద తిరుగుబాటు స్టార్ట్ అయిందంటే చూడండి, 58 మంది ఎమ్మెల్యేలు సాకిచ్చారు. టీఎంసీ శాసనసభ పక్షనేతగా మమతా బెనర్జీ బహిష్కరించిన నేతనే శాసనసభ పక్షనేతగా స్పీకర్ ఆమోదించారు. ఎందుకంటే ఈ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ సీలిక దశగా అడుగులేస్తుంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 58 మంది శాసనసభ్యులు బుధవారము మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. చూడండి, మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యాడు. అతనికి 58 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. మమతా బెనర్జీని తిరస్కరించారు. కారణం ఆయన ఆధిపత్యం, వాళ్ళ మేనల్లుడి యొక్క అరాచకాలు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అరాచకాలు మేము భరించలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళు ఎమ్మెల్యేల్లో ఉండే అసహనం. అంతేకాకుండా 2 రోజుల కిందట సస్పెన్షన్ ఏటేసిన రీతిబ్రత బెనర్జీని శాసనసభలో తమ నేతగా ఎన్నుకున్నారు. ఆ మేరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ లేఖ సమర్పించడం, ఆ లేఖను స్పీకర్ ఆమోదించడం, అతన్ని శాసనసభ పక్షనేతగా గుర్తించడం, విపక్షనేత గదిని కూడా కేటాయించడం బుధవారం చకచకా జరిగిన ఆసక్తికర పరిణామాలు. చూడండి, మమతా బెనర్జీ గారు బహిష్కరించిన అతనికే శాసనసభ పక్షనేతగా అవకాశం ఇవ్వడం, అతనికి గదిని కేటాయించడం అన్నీ చకచకా అయిపోయింది. ఆ 58 మంది ఎమ్మెల్యేలు అతనికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏమిటంటే టీఎంసీ కూడా ఆయనకు రాదనే అవకాశాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మమతా బెనర్జీ ఇప్పటికే మా నేత కావాలని, ఆమె మాకు సలహాదారులుగా ఉండొచ్చని బహిష్కరణ చెప్తున్నాడు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 294 స్థానాల్లో టీఎంసీ 80 సీట్లు నెగ్గిన సంగతి తెలిసిందే. 80 సీట్లలో 58 అంటే మెజార్టీ మమతా బెనర్జీని కాదని మొదటిసారిగా పోటీ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేశారు. 58 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు లెటర్ ఇవ్వడం, స్పీకర్ అతన్ని ఓకే చేయడం అన్నీ చకచక ప్రతిపక్ష నేతగా కూడా మమతా బెనర్జీకి అవకాశం లేకుండా పోయింది. ఎందుకు మమతా బెనర్జీ ఇంత పరిస్థితి వచ్చింది అనేది చూసుకుంటే మమతా బెనర్జీ గారు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే తొలిసారిగా సస్పెండ్ అయిన అతన్ని 2 రోజుల కిందటే సస్పెండ్ చేశారు. టీఎంసీ సస్పెండ్ చేయడం ఈ అనూహ్య పరిణామాలు దారి తీసింది. తాజా ఎత్తుగడలు 2022లో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో 2023లో అజిత్ పవార్ నాయకత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చీలికలను గుర్తుకు తెచ్చాయి. చూడండి, 2022లో శివసేన ఇట్లా జరిగింది, 2023లో అజిత్ పవార్. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా అట్లే జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడ జరిగేటివన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. పార్టీపై తిరుగుబాటు చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని మాత్రం సవాలు చేయకపోవడం గమనార్థం. స్పీకర్ సమర్పించిన లేఖలో మమతా బెనర్జీని టీఎంసీ చైర్పర్సన్గా పేర్కొన్నారు. మేము మమతా బెనర్జీని మా నాయకురాలుగా గుర్తిస్తాం. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని మాత్రం అంగీకరించము. మమతా బెనర్జీ గారు మంచివాళ్ళే, కానీ అతని మేనల్లుడి వల్లనే మాకు ఇవన్నీ ఇబ్బందులు. అతన్ని మాత్రం మేము అంగీకరించమని అసమత్ వర్గానికి చెందిన ఒక నేత వాళ్ళు అదే చెప్తున్నారు. మమతా బెనర్జీ గారి మేనల్లుడు మటుకు మేము అంగీకరించాం, ఎందుకంటే అతని యొక్క ప్రవర్తన సరిలేదని, మమతా బెనర్జీ ఓడిపోవడానికి కూడా మమతా బెనర్జీ మేనల్లుడేనని అనేది కూడా అక్కడ ప్రజలకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ చూడండి, ఒకప్పుడు మొత్తం ఇప్పుడు నిలువు చీలింది తృణమూల్. ఎందుకంటే మమతా బెనర్జీకి 58 ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. మమతాకు మహాగతే, ఏం చేయాలి? బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేనే ఎన్నుకున్న వైనం. ఎందుకంటే రెబల్ అతను సస్పెండ్ చేసిన 2 రోజులకి ఇట్లా జరిగింది. మొదటిసారి అతను గెలిచాడు. రితిబ్రత బెనర్జీ అంట ఆయన పేరు. మళ్ళా చూడండి, ఎందుకంటే మమతా బెనర్జీ సారథ్యంలో పశ్చిమ బెంగాల్ను 15 ఏళ్ళు ఏకదాటంగా పరిపాలించింది మమతా బెనర్జీ. ఇప్పుడు ఆ పార్టీ నిట్ట నిలువున చీలిపోయింది. 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ఆ పార్టీ మమతా చేతుల్లోంచి జారిపోయే ప్రమాదము ఏర్పడింది. మహారాష్ట్రలో శివసేన, ఉద్ధవ్ ఠాకరే నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ కైవాసం చేసుకున్నట్లే తృణమూల్ కూడా బహిష్కరిత ఎమ్మెల్యే బెనర్జీ చేజిక్కునే సూచనలు కనిపిస్తున్నాయి. మమతా నియమించిన శోభన్ దేవును కాదని బహిష్కరించిన రితిబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బుధవారం స్పీకర్కు లేఖ రాశారు. ఆ లేఖ బహిష్కరణ నేత ఎమ్మెల్యే సందీపన్ సోహా ఆయనకు స్వయంగా సమర్పించారు. లేఖ సమర్పించడం, వెంటనే అతన్ని ఆవిష్కరించడం. చూడండి, ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి చూడండి. 15 సంవత్సరాలు పరిపాలించిన మమతా బెనర్జీ గారు ఈ బుద్ధు ఆయన పార్టీ ఆయన చేతుల్లో లేక పోయే పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే మమతా బెనర్జీ గారు చూస్తే పోతే ఒకప్పుడు బాగుండే, కానీ ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఓడిపోయే గుడికి అన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. మమతా బెనర్జీకి ఇంకా మహాగతి అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఆయనకు నిట్టన నిలువున చీలిపింది తృణమూల్ కాంగ్రెస్. దీదీకి మన మమతా బెనర్జీ అంటే ఆయన ఒక పవర్ఫుల్. అట్లాంటి మంది ఆయనకి 58 ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బెంగాల్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బహిష్కరించిన మమతా బెనర్జీ ఎవరినైతే బహిష్కరించిందో అతన్నే ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. స్పీకర్ ఇమ్మీడియట్లీ గుర్తించారు. టీఎంసీ ఏర్పడాక తొలిసారి చీలిక. మమతానే మా నేత, ముఖ్య సలహాదారులుగా ఉండాలి. ఆమె మేనల్లుడు ఆధిపత్యాన్ని అంగీకరించము తేల్చి చెప్పారు ఎమ్మెల్యేలు. అట్లా పార్టీని రక్షించుకోవడానికి మమతా ప్లాట్లు, నేతలతో అత్యవసర భేటీ. ఈ బుద్ధి చూడండి, మమతా 15 ఏళ్ళు పరిపాలించిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్. అట్లాంటి మమతా బెనర్జీకి పార్టీయే చేయి జారే పరిస్థితికి వచ్చిందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి.